ఈరోజు ఈ ప్రభుత్వం పని ఎట్టుందంటే నవ్వుపోయారు కాక నవ్వేందుకు సిగ్గు అన్నట్టుంది. ఎవరు నవ్వుకున్నా నాకు సిగ్గులేదు అని అంటుంది. ఈరోజు ఈ ప్లేట్లు అన్నం తినాలంటే నరకయాత్ర పడాల్సి వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం రేట్లు పెరిగినాయి, ఉప్పు పప్పు కూరగాయలు నిత్యావసర సరుకుల ధరల రేట్లు అన్నీ పెరిగినాయి. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మేము అన్నీ అందిస్తామన్నాం. మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నువ్వు సంవత్సరానికి 10,000 అమ్మఒడి ఇచ్చినా, లేకపోతే ఇంకో రకమైన 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి ఇచ్చినా, మంగళ షాపులకు ఇచ్చినా, సంవత్సరం నెల మొత్తం రోజువారీ ఖర్చు ఎంత, బియ్యం రేట్ ఎంత అవుతుంది, కందిపప్పు రేట్ ఎంత అవుతుంది, కారం రేట్ ఎంత అవుతుంది, లేకపోతే మంచి నూనె రేట్ ఎంత అవుతుంది, టోటల్ అన్ని రకాల రేట్లు పెరిగినాయి. కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, నమ్మకం నీరెత్తినట్టు ఉంది. ఏదో ప్రభుత్వం చూస్తే కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు సంక్రాంతి పండుగ చూసాం. సంక్రాంతి పండుగ వస్తే పేదవాళ్ళు సంక్రాంతి అరసలు వండుకునే వాళ్ళు ఏదో బెల్లం రేట్లు పెరిగి, నూనె రేట్లు పెరిగి, గ్యాస్ రేట్లు పెరిగి అప్పచ్చి వండుకోవడానికి భయపడితే, కానీ ఆయన మట్టికి వెంకటేశ్వర స్వామి గుడి ఆయన ఇంట్లో కట్టుకున్నాడు. అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. అందరూ పండగ సందర్భాలు అయితే దేవుడి గుళ్ళకి వెళ్తూ ఉంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుణ్ణే ఇంట్లో తెచ్చుకున్నారంటే ఒకసారి జనాందం కూడా ఆలోచించాలి. దేవుడి దగ్గరికి జనం పోతారా, జనం దగ్గర దేవుడు వస్తారా? అంటే జగన్మోహన్ రెడ్డిని దేవుణ్ణి కూడా ఎగతాళి చేస్తా ఉన్నాడు. తన భార్య కాస్తో మతం కనుక, తన భార్య చర్చికి వెళ్తుంది కనుక, తన భార్య గుడికి రావంటే రాదు కనుక జనం మధ్యలో ఇబ్బంది పడుకునే ఉద్దేశంతో దేవుడి గుడిని ఇంట్లో నియమించుకున్నారు. ఆ దేవుడి గుడికి పట్టిన ఖర్చు ఎంత? 1,50,00,000 రూపాయలని. అదే 1,50,00,000 రూపాయలు పెడితే ఎంతమంది పేదవాళ్ళకి జీవితాలు బాగుపడి మినిమం 15 మంది పేదవాళ్ళకి మంచి ఇల్లులు తయారయ్యాయి. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది చెప్తే ఇంకోటి నవ్వొస్తూ ఉంది. దళిత వద్దన్న అన్నాడు, బీసీ వద్దన్న అన్నాడు, మైనార్టీలు వద్దన్న అన్నాడు, బడుగు బలహీన వద్దన్న అన్నాడు. ఈరోజు మనం అడుగుతున్నాం, బడుగు బలహీన వద్దన్న అంటే ఏంటి? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పెరిగిన ధరలు పెంచాలి, తగ్గించాలి, పేదలకు మెరుగైన సౌకర్యం. కానీ ఈరోజు అంబేద్కర్ని అడ్డం పెట్టుకొని అంబేద్కర్ పేద మీద కూడా పేదవాళ్ళు మాయ చేస్తూ ఉన్నాడు. ఈరోజు విజయవాడ నగరంలో అంబేద్కర్ స్థుతి వనం నిర్మించాడు. అంబేద్కర్ ఏం కోరుకున్నారు? ఆయన బొమ్మ 200 అడుగులు, 175 అడుగులు, లేకపోతే 20 ఎకరాలను, 18 ఎకరాలను కట్టమని అంబేద్కర్ ఎప్పుడు అంబేద్కర్ అడిగిందంటే, ఏదైతే నా పేద జాతి ఉందో, నా పేద వర్గం ఉందో, నా పేద వర్గానికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా సమాన అవకాశాలని చెప్తాను. ఈరోజు నువ్వు ఎక్కడ ఇస్తా ఉన్నావు? అంబేద్కర్ చెప్పి జనాన్ని మాయ చేస్తా ఉన్నావు. అంబేద్కర్ బొమ్మతో కూడా, అంబేద్కర్ పేరుతో కూడా జనాన్ని రాజకీయాలు చేస్తా ఉన్నాం. ఈరోజు ఎంతమంది పేదలకి, బలహీన వర్గాలకి ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు డాక్టర్ సుధాకర్ గారిని చూసాం. ఈరోజు నిన్న మనం చూస్తాం కోడికట్టి శ్రీని నీదో రామ కోడికట్టిన పొడిశారనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతూ ఉంటే నువ్వు వెళ్ళి ఇంతవరకు సాక్ష్యం చెప్పకుండా తిప్పించుకున్నావు. అంటే నువ్వు దళితుల ఉద్ధారం చేస్తావా, లేకపోతే ఎవరికో చేస్తావు? అంటే అంబేద్కర్ను కూడా పావుగా ఆడుకున్నావు. అంటే ఈరోజు ఎవరు? అందుకని జగన్మోహన్ రెడ్డి టోటల్గా బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకి కావాలని కలాపం చేస్తున్నాడు. ఈరోజు ఆర్తా ఆంధ్ర అన్నాడు. ఆంధ్ర అంటా ఖచ్చితంగా ఆడతాం జగన్, నీతో ఆంధ్ర ప్రజలు అంటా ఉన్నారు. నీతో ఆడతారు, ఆడే రోజులు వస్తా ఉన్నాయని మేము చెబుతాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాస్తవంగా ఏదైతే ఎమ్మెల్యే సీట్లు మారుస్తూ ఉన్నాడు, ఎంపీ సీట్లు మారుస్తూ ఉన్నాడు. ఎవరిని మారుస్తున్నావా నువ్వు? బీసీలు మారుతా ఉన్నావు, దళితులు మారుతా ఉన్నావు, మాది కులానికి సంబంధించిన వాళ్ళు మారుతా ఉన్నావు, మాల కులానికి సంబంధించిన వాళ్ళు మారుతున్నావు, యాదవ్ కులానికి సంబంధించిన మారుతా ఉన్నావు, సాకుల కులంగా సింధు మారుతున్నావు, గౌడ కులం, రెడ్డి కులానికి సంబంధించిన ఎవరు ఎందుకని మారు? అక్కడ వాళ్ళనైతే కదిలేవు, వీళ్ళైతే కదిలి. అంటే వాస్తవంగా జనం మొత్తం నిన్ను మార్చాలంటే నువ్వు ఎమ్మెల్యే మార్చాల్సి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు టోటల్ సామాన్య ప్రజలకు మేము చెబుతాం, టోటల్గా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నిన్నే మార్చాలనుకున్నాం, నిన్ను మారుస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నీ ప్రభుత్వాన్ని, నీ పాలనని ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలుపుతామని హెచ్చరిస్తా ఉన్నాం. ఆయన రాజధాని కట్టబెట్టి 3 రాజధానులు అంటాడు. ఆ రుసుకొండ ఏమన్నా 500 కోట్లు పెట్టాడు. ఇక్కడ అంబేద్కర్ బొమ్మకేమో 500 కోట్లు పెట్టాడు. ఈ 1000 కోట్లు పెడితే మనకు రాజధాని అయిపోయేదండి. పిల్లలు రాజధాని అంటే ఏం చెప్తారండి? మామూలుగా క్వశ్చన్ బ్యాంకులో బిట్స్ వస్తే మన ఏపీ రాజధాని ఏం చెప్తారంటే, రాజధాని లేని రాజు ఎవరంటే అది ఒక ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. రాజధాని లేని రాజు ఒక నియంత. ఆయన ఎప్పుడు సలహాదారులు మాట ఏంటే పరిపాలన ఎప్పుడు చేస్తారండి? అంగన్వాడీ టీచర్లు 43 రోజులు వాళ్ళు దీక్ష చేస్తున్నారు. కనీసం వాళ్ళకి ఒక మాట కూడా చెప్పడు. సామాన్యులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. ఎప్పుడు వాళ్ళ సలహాదారులతోనే పెట్టుబడుల వ్యవస్థ కొమ్మక్కుతోనే మాట్లాడతాడు తప్ప మన దేశం సహజ వనరులు లేవండి. ఏపీలో సహజ వనరులు లేవు. నీరు దోపిడే, ఇసుక దోపిడే, మైనింగ్ దోపిడే, మొత్తం దోపిడీ రాజ్యం అయిపోయి దొంగల రాజ్యం అయిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక భవనం వాళ్ళ చెల్లె అడ్డం అయిపోయి జగన్మోహన్ తిట్టే స్టేజ్కి తెచ్చుకోండి అంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి.
ఇంకా మీడియా మిత్రుల ద్వారా తెలియపోదాం ఇంటింటికే మీరు ఈ ప్రచారం చేయవలసిందిగా కోరుచున్నాం. అసలు అన్ని వర్గాలండి, మాకేమైనా 10,000 ఇస్తాం అంటాడు, మాదేమైనా ₹1,00,000 తీసుకుంటాడు సంవత్సరానికి. ఒక గ్యాస్ మీద కానివ్వండి, ఒక టూట్ ఆయిల్ మీద కానివ్వండి, ఒక నిత్యావసర సరుకుల మీద కానివ్వండి, అప్పుడప్పుడు మాకేమైనా చిన్న చిన్న సంతోషాలు ఆనందాలు వచ్చిన మేము తాగే మందు మీద కానివ్వండి. అసలు మా మీద సంవత్సరం ₹1,00,000 తీసుకోండి అండి, 10,000 ఇవ్వడం ఏంటి, ₹1,00,000 తీసుకోవడం ఏంటి, ఇదే అన్యాయమేనండి. పరిపాలన అట్లాగే ఉంది. ఈసారి 175 సీట్లకి 160 సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటుందండి. మా మిత్రపక్షమైన జనసేన 15 సీట్లు చీల్చుకుంటుందండి. పులివెంతులు లాస్ట్ డిపాజిట్లు ఉండవండి, ఎందుకంటే గ్యాడ్జెట్ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పారు. ఇంక జగన్మోహన్ రెడ్డి అసలు పోటీకి అనర్హుడు నాకు తెలిసి. ఆయన కూడా కేసీఆర్ లాగా రాత్రే పదవి పోయి ఆయన వెహికల్ వేసుకొని పులివెందులు కానీ ఇడుపులపైకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని అనుకుంటాను. ఆయన కూడా ఇప్పుడు లండన్లో ప్యాలెస్ కట్టాడండి, లండన్లో పౌరసత్వం తీసుకోండి. ఇంకెక్కడైతే ఇక జైలు పాటు పడతాడని లండన్ వెళ్ళిపోతాడండి జగన్మోహన్ రెడ్డి. గ్యారెంటీ లండన్ అయిపోతాడు. మళ్ళీ ఎలక్షన్ అయిన రెండో రోజే మీకు కనిపించి మీకు ఇదే మీడియాతో నేను మాట్లాడి చెప్తా. టీడీపీ జనసేన మంచి మైత్రి బంధం అండి. పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు చెప్పాలి. అన్ని దీనికి షరతులకి పాపం తలొగ్గి కార్యకర్తలందరినీ మమేకం చేసి ఈరోజు మనం గెలవడం కాదు, మనం సర్దుబాటు ప్రభుత్వం కోల్చడమే మన లక్ష్యం. మనం ప్రశ్నించాలి. మన ప్రశ్నించిన ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఉంటే చాలు. నెక్స్ట్ మనకే అవకాశం ఇస్తారు. చంద్రబాబు మీద నాకు నమ్మకం ఉంది, లోకేష్ మీద నాకు నమ్మకం ఉందని నాదెండ్ల మనోహర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి చెప్పడం జరిగింది. అదే బాటలో వాళ్ళ కార్యకర్తలకి కూర్చొని ఉపదేశిస్తారని అనుకుంటున్నాను. అసలు దేనికి ఓటేయాలి? జగన్మోహన్ రెడ్డికి దేనికి ఓటేయాలి? ఏ పేద పడుగు బలహీన వర్గాలు బాగున్నాయని ఓటేయాలి? ఎవడికి శుభ్రంగా అన్నం తింటున్నాడని ఓటేయాలి? ఏ ఉద్దేశంతో అసలు ఓట్లు ఆడడానికి వస్తారు? ఫస్ట్ వాళ్ళు ఏమి చేశారు, రాష్ట్రానికి ఏం చేశామని ఓట్లు ఆడడానికి వస్తారు. ఇప్పుడు మేము పలాంది చేసామనడానికి ఒక్కటి కూడా లేదు. పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. స్టార్టింగ్ రావడమే మాలాంటి కార్మికుల మీద దెబ్బ కొట్టాడు. తర్వాత ఇసుక ఉచిత విధానం తీసేసి అందరికీ కూలీలందరికీ దెబ్బ కొట్టాడు. దానివల్ల మొత్తం మధ్యతరగతి కుటుంబాలు మొత్తం పడిపోయినాయి అన్నమాట. ఈరోజు వాళ్ళకి చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో ఏమీ తీర్చలేదు. జనసేన టీడీపీ కలవడం వల్ల ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి. పోయినసారి జనసేన పొత్తు లేకపోవడం వల్లే కొన్ని నియోజకవర్గాల్లో సుమారుగా 40 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణమైంది. తక్కువ మెజారిటీలో జనసేన ప్రభావం ఉండటం వల్ల యూత్ అంతా పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా జనసేనకు ఓటేశారు. కానీ ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ కలవడం వల్ల పక్కాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం అధికారంలోకి రావడం వల్ల మాలాంటి పేద బడుగు బలహీన వర్గాలన్నీ తిండికి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చింది. ఎవడో చేసుకున్నాడు సంక్రాంతి పండుగ? ఎవడో చేసుకోలేదు. ఎందుకంటే ప్రతిదీ రేటు పెరిగిపోయింది. ఎప్పుడు కూడా సంక్రాంతి రాగానే వారం రోజుల ముందే పిల్లలకు బట్టలు కొనేవాళ్ళం ఇదివరకు ఒకప్పుడు. ఈరోజు సంక్రాంతి పండుగ రోజు కూడా బట్టలు కొనలేకపోయాం అనమాట. అలా ఉందన్నమాట, దారుణంగా ఉంది పరిస్థితులు. రోడ్డు మీదకి వెళ్తే ఇదివరకు గ్యాస్కి 300 అయ్యేది, ఈరోజు 600 అవుతుంది గ్యాస్కి. ఇదివరకు 2,000 రూపాయలు తోలేవాళ్ళం, ఇవాళ 1,500 రూపాయలు తోలుతున్నాం. జనాలు లేరు రోడ్ల మీద. వచ్చే ఎలక్షన్లో రెండో ఆప్షన్ లేదండి. తెలుగుదేశం వస్తేనే కార్మికుడు అనేవాడు బతుకుతాడు. వేరే పార్టీ అనేది వస్తే మేము బీహార్ వెళ్ళిపోవాలి. అల్లంపల్లి గారిని పశ్చిమ నుంచికి నియోజకవర్గం నుంచి తప్పించేసి ఇవాళ సెంట్రల్కి చేసినటువంటి సంబంధాల విషయంలో ఏంటంటే వాళ్ళ పార్టీలు వాళ్ళ అధికారాలు ఏం మాట ఉందో మాకైతే తెలియదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ మల్లాది విష్ణు గారికి చక్కగా ఒక క్యారెక్టర్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ బోండామ్మ గారికి నెంబర్ 1గా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మల్లాది విష్ణు కానీ వెల్లంపల్లి శ్రీనివాసరావు కానీ ఇక్కడ పోటీ చేయగలిగితే వాళ్ళకి 0 తప్ప వేరే అవకాశం లేదు. ఇక్కడ బోండామ్మ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా మేము గెలిపిస్తాము కూడా. సెంట్రల్ నియోజకవర్గంలో వేసినా లేకపోతే ఇంకో దగ్గరికి వేసినా ఎల్లంపల్లి గెలవడు కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అసలు ఎల్లంపల్లి అన్న అతను ఇక్కడ ఎవరికి తెలుసండి? అసలు ఇక్కడ ఎవరో తెలుసు? ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక్కరికైనా తెలుసు అతను ఎవరో తెలియదు. మళ్ళీ ఏంటంటే 175 వస్తాం, ఇక్కడ భారీ మెజార్టీతో వస్తానన్నాడు. ఇక్కడ
సెంట్రల్ నియోజకవర్గంలో ఉమా గారు కాదనుకొని ఎవరికి వచ్చినా సరే అతి భారీ నష్టంగా ఓడిపోతారండి. ఉమా గారు భారీ మెజార్టీతో ఇక్కడ గెలుస్తారు, గెలుపు పొందుతాడు. అతను ఆపేవాళ్ళు ఇంకెవరు మొగాడు అన్నవాడు ఎవడో లేడు ఇక్కడ. ఎవరు వచ్చినా సిత్తుగా ఓడిపోవడమే. ఉమా గారు బోండా ఉమేశ్వరరావు గారి మీద ఎవరిని వేసినా సరే, అది జగన్ వేసినా సరే అడ్డంగా ఓడిపోతాడు. ఆ రెండు కూటములు కలిసినాయి కాబట్టి ఇంకా బలగం పెరిగిందండి. ఇప్పుడు జనాల్లోకి మంచి ఏంటని చెప్పని ఇప్పుడు అర్థమైంది. ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు, అందరూ చూశారు. మేము టీడీపీ కార్యకర్తలను ఒక్క ఛాన్స్ కానీ చెప్పి చూసాం, కానీ ఏముంది, ఏమీ చేయట్లా. మళ్ళీ ఇప్పుడు అదే 175 అంటున్నాడు. కనీసం ఆ చివరి 5 వస్తాయో లేవో చూసుకోమనండి.